భావి ప్రధాని నరేంద్ర మోడీయేనని ఊహాగానాలు వెల్లువెత్తున్న తరుణంలో ఆయనకు చైనా అధికార పార్టీ సిపిసి రెడ్ కార్పెట్ పరిచింది. ఉభయతారకంగా వాణిజ్య సంబంధాల్ని మెరుగుపరుచుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే వృద్ధి పదంలో దూసుకుపోతున్న గుజరాత్ లో మరిన్ని వెలుగులు నింపేందుకు ఆసక్తితో ఉన్న మోడీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి ఆహ్వానంతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 5 రోజుల పర్యటన కోసం చైనా చేరుకున్నారు. అక్కడ అధికార పార్టీకి చెందిన పలువురు ఉన్నత స్థాయి నేతలు, అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. పెట్టుబడులు సహా పలు వాణిజ్య అంశాలనే ప్రధానంగా చర్చించనున్నారు. బీజింగ్, షాంఘైతో పాటు పలు నగరాల్లో పర్యటించి అక్కడి స్థానిక నేతలతోనూ భేటీ అవుతారు. వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంతో ఇప్పటికే భారీ పెట్టుబడులను రాబట్టిన గుజరాత్ కు మరిన్ని పెట్టుబడులకు అవకాశం ఉందని మోడీ చెప్పుకొస్తున్నారు. అందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. అయితే చైనా పర్యటన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీనే స్వయంగా మోడీని ఆహ్వానించడం వెనుక మతలబు లేకపోలేదని చెబుతున్నారు. భారత్కు కాబోయే ప్రధాని మోడీయేననే ప్రచారం సాగుతున్న తరుణంలో ముందు జాగ్రత్తగా సంబంధాలు మెరుగుపరుచుకునేందుకే ఆహ్వానం పలికినట్లు భావిస్తున్నారు. మోడీ కంటే ముందుగా ఇటీవలే పలువురు భాజపా ముఖ్యమంత్రులు, జాతీయ అధ్యక్షుడు గడ్కరీ కూడా చైనాలో పర్యటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తన పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని అధ్యయనం చేశారు.